మన పోర్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 25 నుంచి కదమ్మా? 21, 22 నుంచి చెప్పారండి. 21 నుంచి లాస్ట్ టైము 20 33 వరకు చదివాము. యాక్చువల్గా 21 నుంచి 24 వరకు అయింది కదా. 25 నుంచి లాస్ట్ టైము రోల్ ఆఫ్ వైఫ్ చూసాము. ఈ నెక్స్ట్ పోర్షన్లో రోల్ ఆఫ్ హస్బెండ్ చూడబోతున్నాము. రోల్ ఆఫ్ వైఫ్ చూసేటప్పుడు మనం 21 నుంచి 24 వరకు చదివాము. ఈరోజు రోల్ ఆఫ్ హస్బెండ్ గురించి మనం చూడబోతున్నాము. 25 నుంచి 33 వరకు ఎవరైనా చదువుతారా? ప్రేమలత, నా వాయిస్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది అన్న, వినిపిస్తుంది. వినిపిస్తుంది. షేర్ అవుతుందా నా స్క్రీన్? అవుతుంది అన్న, అవుతుంది. ఒకసారి మరి 25 నుంచి 33 వరకు చదువుతారమ్మా? Husbands, love your wives just as Christ loved the church and gave himself up for her, to make her holy, cleansing her by the washing with water through the word, and to present her to himself as a radiant church, without stain or wrinkle or any other blemish, but holy and blameless. In the same way, husbands ought to love their wives as their own bodies. He who loves his wife loves himself. After all, no one ever hated their own body, but they feed and care for their body, just as Christ does the church. For we are members of his body. For this reason, a man will leave his father and mother and be united to his wife, and the two will become one flesh. This is a profound mystery, but I'm talking about Christ and the church. However, each one of you also must love his wife as he loves himself, and the wife must respect her husband. అమ్మా, థ్యాంక్ యూ ప్రేమలత. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు నాకు జవాబులు చెప్తా ఉండండి. లాస్ట్ వీక్ జరిగిన దానిలో సబ్మిషన్ అన్నప్పుడు ఏది కాదో మనం నేర్చుకున్నాము. సబ్మిషన్ అంటే ఏంటో అనేది కూడా మనం నేర్చుకున్నాము. ఆల్రెడీ మనం విన్నాము కంక్లూషన్లో ఈరోజు. సబ్మిషన్ అన్నప్పుడు నో కండిషన్స్ అప్లై. ఇప్పుడు అసలు ఇక్కడ ఏమి కండిషన్స్ లేవు. అంటే హస్బెండ్ ఒకవేళ కొన్నిసార్లు నాకంటే ఎక్కువ, వైఫ్ నేను నా హస్బెండ్ కంటే ఎక్కువ అర్నింగ్ కెపాసిటీ నాకు ఉండొచ్చు. లేకపోతే యాజ్ ఎ వైఫ్గా నేను కొంచెం ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ అవ్వచ్చు. వైఫ్గా నా హస్బెండ్కి తక్కువ ఉండొచ్చు. మరి లీడర్షిప్ స్కిల్స్ కొంచెం నాకే బాగుండొచ్చు. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్, స్క్రిప్చర్ ఏమి డిమాండ్ చేస్తుందంటే, ఇవన్నీ ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను నీ హస్బెండ్ని హెడ్గా పెట్టి నిన్ను కాంప్లిమెంటరీగా చేశాడు. అంతే. నువ్వు ఎక్కువ తీసుకొచ్చినా అది నీ హస్బెండ్ అర్నింగ్ కి కాంప్లిమెంటే, తక్కువ సంపాదించినా కాంప్లిమెంటే. యూ హ్యావ్ టు కాంప్లిమెంట్, యూ హ్యావ్ టు కంప్లీట్. సో యు ఆర్ కాంప్లిమెంటేరియన్. సో అది కాంప్లిమెంటేరియన్ వ్యూ అన్నమాట అది. కానీ ఇంకొక వ్యూ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది ఇవాంజలికల్ సర్కిల్స్ లో. దాన్ని ఎగాలిటేరియన్ వ్యూ అంటారు. దాన్ని అంటే ఇవి కొంచెం టెక్నికల్ వర్డ్స్, కాకపోతే మీరేమి పెద్ద దాని విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎగాలిటేరియన్స్ ఏం చెప్తారు అంటే ఒకటే ఒకటి చెప్తారు. అంటే సబ్మిషన్ అనేది జెండర్ స్పెసిఫిక్ కాదు అంటారన్నమాట.
అండర్స్టాండ్? వివాహంలో సబ్మిషన్ అనేది జెండర్ స్పెసిఫిక్ కాదు. అంటే వివాహం బయట సబ్మిషన్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, కానీ వివాహం లోపల సబ్మిషన్ అనేది వైఫ్ కి చెప్పాడు దేవుడు. సో అదర్ దాన్ మ్యారేజ్ కాంటెక్స్ట్ పైన మనం 21వ వచనంలో 21వ వచనంలోనే అదే పారాగ్రాఫ్ మారలేదు. సో ఇట్ టాక్స్ అబౌట్ ద మ్యూచువల్ సబ్మిషన్. ఒకరికొకరు విధేయత సబ్మిట్ అవ్వండి అని చెప్తూనే బట్ వివాహంలో అన్నాడు అన్నమాట. ఇక వివాహాన్ని దగ్గరికి వచ్చేసరికి, వివాహ వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి there is a hierarchy. లాస్ట్ టైం మనం అనుకున్నాం కదా, సబ్మిషన్ అంటే ఏది కాదు అనేది. ఏమనుకున్నాము? ఇట్ ఈస్ నాట్ ఇన్ఫీరియర్ అనుకున్నాం. వివాహ వ్యవస్థలో there is a mutual submission. In general there is a mutual submission. వివాహ వ్యవస్థలో వచ్చేసరికి, రోల్స్ దగ్గరికి వచ్చేసరికి స్పెసిఫై చేశాడు. జెండర్ స్పెసిఫిక్ రోల్స్ ఆర్ జెండర్ స్పెసిఫిక్ ఇన్ మ్యారేజ్. అది కాంప్లిమెంటేరియన్ వ్యూ. కానీ ఎగాలిటేరియన్ వ్యూ ఏంటంటే రోల్స్ ఆర్ నాట్ జెండర్ స్పెసిఫిక్. మీరు దీనికి ఏమంటారో చెప్పండి, మాట్లాడాలి. మీరు దేనికి ఓటేస్తారు? మ్యారేజ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ రోల్స్ జెండర్ స్పెసిఫిక్ అని ఇక్కడ చెప్తుంది. రోల్స్ విషయంలో మ్యూచువల్ సబ్మిషన్ గురించి అసలు క్వశ్చన్ లేదు. ఒకరికొకరు సబ్మిట్ అవ్వండి అని ఉంది. దాని గురించి మనం మాట్లాడాల్సి అయిపోయింది. దాన్ని ఎలాబరేట్ గా స్టడీ చేసాం. ఇప్పుడు వివాహ వ్యవస్థలోకి వచ్చేసరికి రోల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒక ఆర్గనైజేషన్ లేకపోతే ఒక వ్యవస్థగా, కుటుంబ వ్యవస్థలో వైఫ్ కి ఒక రోల్ ఇచ్చాడు, హస్బెండ్ కి ఒక రోల్ ఇచ్చాడు. ఈ రోల్స్ జెండర్ బేస్ చేసుకుని దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు రోల్స్. కానీ ఎగాలిటేరియన్స్ ఏమంటారంటే రోల్స్ ఆర్ నాట్ జెండర్ స్పెసిఫిక్ అంటారు. మీరు ఏమంటారు దానికి అని అడుగుతున్నాను. am I clear, హేమలత? జెండర్ స్పెసిఫిక్ ఎందుకంటే దేవుడు క్లియర్ గా చెప్పారు కదా, వైఫ్స్ సబ్మిట్ అవ్వాలి, హస్బెండ్స్ దే షుడ్ లవ్ దేర్ అదనమాట. వైఫ్స్ అనేది కొంతమంది స్త్రీలు ఏమనుకున్నారంటే ఈ రోజుల్లో ఏమని ఎవాంజలికల్స్ ఏమని అడుగుతున్నారంటే, ఏమంటున్నారంటే పర్లేదు కొంతమంది ఏముంది, విమెన్ కి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఆ ఇంట్లో విమెన్ హెడ్ గా ఉండొచ్చు, లీడ్ చేయవచ్చు అనే వాదన కొన్ని ఎవాంజలికల్స్ లో కనబడుతుంది అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే ఈగాలిటేరియన్స్ అంటున్నారు వాళ్ళు. కాకపోతే చాలా ఎవాంజలికల్స్ లో చాలా బిబ్లికల్ స్టాండ్ ఉన్న ఎవాంజలికల్స్ మాత్రం కాంప్లిమెంటేరియన్ వ్యూస్ నే హోల్డ్ చేస్తున్నారు. UESI ఆల్సో హోల్డ్స్ ద కాంప్లిమెంటేరియన్ వ్యూ, నాట్ ఎగాలిటేరియన్ వ్యూ. అండ్ EMFI ఆల్సో, అంటే USA పార్టీ కదా EMFI. సో వీఆర్ ఆల్ ఆల్సో హోల్డ్ ఆన్ టు కాంప్లిమెంటేరియన్ వ్యూ. ఓకే. రెండో ప్రశ్న ఏంటంటే, సబ్మిషన్ కి మోడల్, కుటుంబంలో సబ్మిషన్ కి మోడల్ ఒక ప్యాటర్న్ తీసుకొచ్చాడు. ఒక ఎగ్జాంపుల్. ఏం ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు పౌల్ గారు? చర్చ్ హెడ్ ఆఫ్ ద చర్చ్ ఇస్ క్రైస్ట్. సో మెంబర్స్ అందరూ కూడా క్రైస్ట్ కి ఎలా అయితే ఒబీడియంట్ గా ఉంటారో, సబ్మిసివ్ గా ఉంటారో, చర్చ్ అండ్ క్రైస్ట్. వెరీ గుడ్. చర్చ్ అండ్ క్రైస్ట్.
చర్చ్ అండ్ క్రైస్ట్ అది ఒక మోడల్ గా తీసుకున్నాడు. అంటే చర్చ్ రోల్ ప్లే చేసినట్టు వైఫ్ రోల్ ప్లే చేయాలి, క్రైస్ట్ రోల్ ప్లే చేసినట్టు హస్బెండ్ రోల్ ప్లే చేయాలి. అదనమాట. ఒక ఫ్యామిలీలో ఒక విమెన్ రోల్ ప్లే అన్నమాట, చర్చ్ రోల్ ప్లే. అలాగే ఒక ఫ్యామిలీలో క్రైస్ట్ రోల్ ప్లే అన్నమాట, హస్బెండ్ రోల్ ప్లే. చర్చ్ క్రైస్ట్ కి లోబడినట్టుగా హస్బెండ్ కి వైఫ్ లోబడాలి అనే పాయింట్ తీసుకొచ్చాడు. ఇది కూడా మనం చూసాం. మూడోది ఏంటంటే ఫైనల్ గా 29వ వచనంలో అంటే రెస్పెక్ట్ ఫియర్ అని ఉందని చెప్పాను చూడు. ఏ వచనం అది? 33. 33. However, each one of you also must love his wife as he loves himself, and the wife must respect her husband. Respect the leadership, respect the headship, respect his decision making, respect his judgment. అదనమాట. వైఫ్ హస్బెండ్ యొక్క నాయకత్వాన్ని గౌరవించాలి, నిర్ణయాల్ని గౌరవించాలి. ఒకవేళ ఆ నిర్ణయాలు కొన్నిసార్లు డిఫర్ చేయొచ్చు, చాలా లవింగ్ గా హంబుల్ గా దాన్ని నెగోషియేట్ చేయవచ్చు. అదనమాట. అప్పుడు హస్బెండ్ దానికి వినొచ్చు. అది అక్కడ మ్యూచువల్ సబ్మిషన్ కనబడుతుంది. కానీ ఫైనల్ గా హస్బెండ్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ వైఫ్ షుడ్ రెస్పెక్ట్. అదనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్, హిజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హిజ్ ఎర్నింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఎక్కడ కూడా తేడా రానివ్వకూడదు. అది వైఫ్స్ రోల్. అయితే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయమ్మా. ఈ రకమైనటువంటి వైఫ్స్ రోల్ ప్లేలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఛాలెంజ్ ఏమనుకున్నామంటే, హస్బెండ్స్ దోస్ హూ డు నాట్ ఒబే గాడ్స్ వర్డ్, అలాంటప్పుడు ఏం చేయాలి? పేతురు అన్న చాలా చక్కగా రాశాడు. 3rd chapter 2nd verse ఏమని రాశారు? ఆ వివాహంలో ఒకవేళ హస్బెండ్స్ దేవుని వాక్యానికి విధేయత చూపని హస్బెండ్స్ ఒకవేళ ఉంటే ఆ కుటుంబంలో, అప్పుడు వైఫ్ రోలు ఏం చేయాలి అని రాస్తుంది పేతురు రాసిన పత్రికలో. అదొక ఛాలెంజ్. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. భయంతో కూడిన పవిత్ర ప్రవర్తన ద్వారా వాళ్ళని దేవుని దగ్గరికి రాబట్టాలి అని పేతురు గారు రాశారనమాట. అంటే ఐ హర్డ్ మై వైఫ్ టాకింగ్ ఆన్ దిస్. చక్కటి మాట వాడింది. ఏంటంటే, ఇట్స్ లైక్ ఏ సైలెంట్ ప్రీచింగ్. భయంతో కూడిన ప్రవర్తన ఆ ఇంట్లో భర్తకి అదొక సైలెంట్ ప్రీచింగ్. అదనమాట. సో తద్వారా తన భర్తల్ని రాబట్టొచ్చు. ఇంకొక సవాలు 1 Peter 3:2 అది. ఇంకొక సవాల్ ఏంటంటే, హస్బెండ్స్ హూ ఆర్ నాట్ ప్రొటెక్టివ్. అది కూడా 1 Peter 3:6. అది అబ్రహాం స్టోరీలో తీసుకొచ్చాడు పేతురు గారు. ఏంటది? Like Sarah, who obeyed Abraham and called him her Lord. అదే అంటే దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పండి. పేతురు గారు అబ్రహాం స్టోరీ తీసుకొచ్చాడు ఇక్కడ. 2 సార్లు అబ్రహాము అబద్ధం ఆడతాడు, సిస్టర్ అని అబద్ధం ఆడతాడు. ఆ సిస్టర్ అని అబద్ధం ఆడటం వల్ల ఆమె పొజిషన్ ఎట్లా నుండేదో అమ్మా. చాలా భయంగా ఉంది. భయంగా అదనమాట. ఇంకా ప్రాణాలు పోయినట్టుగా అనమాట. అదనమాట. తన మానానికే చాలా ఇబ్బంది అయిపోయి ఉండేది. ఈయన ప్రాణం కాపాడుకోవటానికే ఆమె మానాన్ని ప్రాణంగా పెట్టేశాడు పెద్దాయన, విశ్వాసానికి తండ్రి. సో ఇలాంటి విశ్వాసులే, కానీ కొన్నిసార్లు వైఫ్ని ప్రొటెక్టివ్ గా చూడరు అనమాట. సమయం వచ్చినప్పుడు వదిలేస్తుంటారు, అలాగా ఎక్స్పోజ్ చేసేస్తారు ఇన్సల్ట్ కానీ లేకుంటే ప్రమాదానికి కానీ, తెలియకుండా ఆ పరిస్థితులను బట్టి. అలాంటి పరిస్థితుల్లో కూడా శారమ్మ సబ్మిట్ అయిందా లేదా? ఏమని పిలిచిందంట? లార్డ్ అని పిలిచిందంట. అందుకనే శారమ్మ గారు తన యొక్క భద్రత హస్బెండ్ లో లేదు, తన భద్రత దేవునిలో ఉందని నమ్మిందండి. ఎనివే, దట్ ఈస్
అనదర్ ఛాలెంజ్ స్టీల్ దాంట్లోనే వేసేద్దాం పోనీ, స్టీల్ తీసి అనదర్ ఛాలెంజ్ ఫర్ వైఫ్స్. థర్డ్ ఛాలెంజ్, ఇంకొక ఛాలెంజ్. అన్న ఒకసారి ఆదిలక్ష్మి, అమ్మా ఆదిలక్ష్మి మ్యూట్ చేసుకోమ్మా. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, పెద్ద ఆయన మోజెస్ దగ్గరికి వద్దాం. హస్బెండ్స్ హూ ఆర్ అ లిటిల్ బిట్ నెగ్లిజెంట్ అనో, లేకుంటే ఇప్పుడు కొడుక్కి సున్నతి చేయాలని తెలియకుండా యూదులకు ఉంటుంది. ఎందుకో మరి సున్నతి చేయలేదు. ఒక పాయింట్ వచ్చేసింది, ఇంకా దేవుడు కోపం పడిపోయి ఇంకా మోజెస్ని ఇంకా మోజెస్ ప్రాణానికే ముప్పు వచ్చేసింది. గబగబా పరిస్థితులు తన చేతుల్లో తీసుకుంది ఆమె. ఎవరు? జిప్పోరా. సో కొన్నిసార్లు మరి ఇదొక ఛాలెంజ్. ఇది ఇంకా ఇక 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 ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని చేతుల్లో తీసుకోవటానికి లీడర్షిప్ చేతుల్లో తీసుకుంది. నా హస్బెండ్ లీడరు, నేను లీడర్షిప్ నేను తీసుకోకూడదు, ఆమె లీడర్షిప్ కే సబ్మిట్ అవ్వాలంటే అక్కడ దేవుడు చెప్పాడు, అక్కడ నువ్వు చేయాలి అని. కుదరదన్నాడు అంతే దేవుడు. అలాగా అది నిబంధనలో తీసుకురావాలి బిడ్డలని. అక్కడ కూడా చాలా చక్కగా రోల్ ప్లే సిచ్యువేషన్ బట్టి యాక్ట్ చేసింది సిప్పోరా. నేను ఫోర్త్ సవాలు నేను బైబిల్లో నుంచి తీసుకురావట్లేదు, కానీ ఒక సంఘం నుంచి తీసుకొస్తాను. అది ఎఫెసీ సంఘం. అది ఎఫెసీ సంఘంలో పౌలు తిమోతికి రాస్తూ మెన్కి, ముఖ్యంగా లీడర్స్ కి చెప్తూ కొట్టువాడు కాక అని ఉంటుంది అనమాట. కొట్టువాడు కాక, అది కొట్టువాడు అంటే అది జనరల్ గా కొట్టువాడు అవ్వచ్చు, ఫ్యామిలీలో కొట్టువాడు అవ్వచ్చు. అంటే కొన్నిసార్లు మాటలతో కొట్టచ్చు, కొన్నిసార్లు చేతులతో కొట్టచ్చు, ఎలాగైనా కొట్టచ్చు. అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడచ్చు, ఫిజికల్ గా అబ్యూస్ చేయొచ్చు, మెంటల్ గా అబ్యూస్ చేయొచ్చు, సైకలాజికల్ గా అబ్యూస్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అలాంటి హస్బెండ్స్ ఉన్నప్పుడు వైఫ్ గా, స్పిరిట్ ఫీల్డ్ వైఫ్ గా ఎంతో డిఫికల్ట్ సిచ్యువేషన్ అది. అది ఇలా చేయాలి అలా చేయాలని చెప్పటానికి మాత్రం చాలా కష్టం. ఆ స్ట్రగుల్స్ మాత్రం ఈజీ కాదు సజెషన్ ఇవ్వటం అనేది. అలాంటి పరిస్థితుల్లో వీలైనంత వరకు the wives should continue to show forth humility, but so must continue to submit. ఇంకా ఒక డిగ్రీ దాటితే టూ థింగ్స్ కి వెళ్ళొచ్చు. వన్ ఈజ్ అంటే సీనియర్ కపుల్స్ అడ్వైస్ అని తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. అట్ ద సేమ్ టైం దేవుణ్ణి ఆశ్రయిస్తూనే సీనియర్ కపుల్ అడ్వైస్ తీసుకోవచ్చు. అప్పటికే అవ్వకపోతే ప్రొఫెషనల్ కౌన్సిలర్ని తో మాట్లాడచ్చు. అప్పటికీ ఆ అబ్యూజ్ ఆగకపోతే యూ హ్యావ్ టు గో టు ద లా ఆఫ్ ద ల్యాండ్. ఐ డోంట్ నో, మీరేమంటారు? ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఫోర్త్ ఛాలెంజ్ విషయంలో మాట్లాడచ్చు. ఆర్ షల్ ఐ గో హెడ్? అన్న మీరు అన్నది కరెక్టే అన్న. సో లాస్ట్ ఆప్షన్, అది లాస్ట్ ఆప్షన్. బట్ దీస్ ఆర్ ఆల్ ఫ్యూ ఆప్షన్స్ ఈ ఛాలెంజ్ లో. బట్ ద లాస్ట్ ఆప్షన్ ఈస్ దట్. ఓకే, నెక్స్ట్ షల్ వి మూవ్ ఆన్? Yes, అన్న. Yeah. రైట్, 25 to 33కి ఇప్పుడు వచ్చాం. హెడ్షిప్, లేకపోతే ఇంకొకటి లీడర్షిప్.
ఇందులో ఏముందంటే ఈ హెడ్షిప్ లో లీడర్షిప్ లో అంటే వైఫ్ ని సబ్మిట్ అవ్వమన్నాడు, అది వైఫ్ కి ఇండిపెండెంట్ గా చెప్పిన రోలు. ఇక్కడ హస్బెండ్ కి ఏం చెప్పాడంటే లవ్ యువర్ వైఫ్స్. అంటే దేంతో పోల్చాడు అన్నాను నేను? శరీరానికి శిరస్సు ఎలాగో, సంఘానికి ప్రభువు ఎలాగో, అలాగే భార్యకు భర్త శిరస్సు, హెడ్షిప్, లీడర్షిప్. ఏ రకమైన లీడర్షిప్ అమ్మా ఇది? Sacrificial leadership. దానికంటే ముందు ఇక్కడ ఏం ఆడాడు? లవ్ యువర్ వైఫ్స్ అన్నాడు. కాబట్టి ఇట్స్ ఎ లవింగ్ లీడర్. Loving. అదనమాట. అంటే ఒక నియంత కాదు, ఏది కాదో నేను సైమల్టేనియస్ గా చెప్తా ఉంటాను. సెపరేట్ గా ఏది కాదో వైఫ్స్ కి మాట్లాడినట్టు హస్బెండ్స్ కూడా ఏది కాదో మాట్లాడుకుందాం, ఏదో మాట్లాడుకుందాం హస్బెండ్ రోల్లో. సో హెడ్షిప్ అంటే ఏది కాదు అంటే బాసిజం కాదు, బాసిజం కాదు, నియంత కాదు, మిలిటరీ ఆఫీసర్ టైప్ కాదు. ఇట్ ఈస్ ఎ లవింగ్ లీడర్. ఈజ్ ఎ లీడర్, ఈజ్ ఎ హెడ్, but he is a loving leader. He will not drag or he will not push. ఆమెను డ్రాగ్ చేయడు, ముందుకి తోయడు. చాలా ప్రేమతో తనతో నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. ఈజ్ ఎ లవింగ్ లీడర్. హీ విల్ లీడ్ విత్ లవ్. రెండవది ఏంటంటే యేసు ప్రభు సంఘం కోసం ఎలాగో ప్రాణం పెట్టాడో అలాగూ భార్య కొరకు తన ప్రాణం పెడతాడు. సాక్రిఫిషియల్ లీడర్షిప్. ఇట్స్ ఎ లవింగ్ లీడర్షిప్. ఇట్ ఈస్ ఎ సాక్రిఫిషియల్ లీడర్షిప్. థర్డ్, ఇట్ ఈస్ ఎ గాడ్లీ లీడర్షిప్. ఫోర్త్, ఇట్ ఈస్ అన్ ఎగ్జంప్లరీ లీడర్షిప్. యేసు ప్రభువును మాదిరిగా తీసుకొని లీడ్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ చెప్పేశాడు యేసు ప్రభు ఎలాగో హెడ్డో అన్నప్పుడు యేసు ప్రభు మాదిరి. కాళ్ళు వణకాలి ప్రతి హస్బెండ్కి. యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ లీడర్, ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. బట్ ఎవరితో పోల్చాడంటే యేసు ప్రభువారు సంఘాన్ని ఏ రకంగా ఆయన సంఘానికి నాయకత్వం ఇస్తున్నాడో ఆ ఎగ్జాంపుల్తో పోల్చాడు భర్తల్ని. నిజంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోవటం ద్వారా ఏ రకంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, హస్బెండ్స్ దట్స్ ద మోడల్. రెండోది ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఈ లీడర్షిప్ లో అకౌంటబిలిటీ కూడా ఉంటది. అంటే he has to give an account to the family, because యేసుక్రీస్తు ప్రభువారు మరి సంఘానికి ఎప్పటికప్పుడు తను ఏం చేశాడో, తర్వాత తన పర్సనల్ గా తండ్రికి ఏం చేసే, తండ్రి నువ్వు నా చేతికి అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చాను. సో హౌ క్రైస్ట్ వాజ్ అకౌంటబుల్, అండ్ ద సేమ్ వే హస్బెండ్ ఈజ్ అకౌంటబుల్. అండ్ హౌ క్రైస్ట్ ఈజ్ ప్రొటెక్టివ్ టు ద చర్చ్. సంఘాన్ని ఏ రకంగా సంరక్షిస్తున్నాడు ఆయన, అలాగే హస్బెండ్ భార్యని పిల్లల్ని సంరక్షించేవాడుగా ఉంటాడు. హస్బెండ్ యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సంఘాన్ని ఉదక స్నానం చేయిస్తున్నాడో, బోధిస్తున్నాడో, సంఘానికి శుభ్రం చేస్తున్నాడో. ఉదక స్నానం అంటే ఈ మాట అంట గ్రీక్ లో ఇప్పుడు చాకలి ఇప్పుడంటే మెషిన్లు వచ్చే మనకి, చాకలి ఒక బట్టని తీసుకొని ఉడకబెట్టి క్లీన్ చేయటానికి దాన్ని ఒక బండకేసి బాదుతూ ఉంటాడు. యాక్చువల్గా ఆ లాంగ్వేజ్ ఇక్కడ వాడబడిందంట, ఉదక స్నానం అనే లాంగ్వేజ్. ఇక్కడ చూడండి, లవ్డ్ ద చర్చ్ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ మీన్స్ సాక్రిఫైస్ అప్ ఫర్ ద చర్చ్ టు మేక్ హర్ హోలీ, cleansing her by the washing with water through the word.
వాక్యంతో ఉదక స్నానం చేయించినట్లుగా సంఘాన్ని భార్య యొక్క పవిత్రమైన జీవితం కోసం దేవుని వాక్యాన్ని బాగా చదివి తన భార్యకు తను వాక్య జ్ఞానంతో హెల్ప్ చేసేవాడుగా ఉంటాడు హస్బెండ్. ఇంకొక రకంగా చెప్పాలంటే హీఈస్ ఎ ప్రీస్ట్ ఇన్ ద హోమ్, హీఈస్ ఎ పాస్టర్ ఇన్ ద హోమ్. ఎవరండి ప్రార్థనకు చేయాలి, కుటుంబ ప్రార్థనకి రెస్పాన్సిబుల్ అంటే? ద ప్రీస్ట్ ఆఫ్ ద హౌస్, ద లీడర్ ఆఫ్ ద హౌస్. కుటుంబ ప్రార్థనకి ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి? ద లీడర్ ఆఫ్ ద హౌస్, ద ప్రీస్ట్ ఆఫ్ ద హౌస్. భార్య పిల్లల యొక్క పవిత్రమైన జీవితం కోసం ఎవరు అకౌంటబుల్? ద లీడర్ ఆఫ్ ద హౌస్. యోబు చూడండి, మరి ఎక్కడైతే తప్పు చేస్తారో అని ఎవ్రీ డే వాళ్ళని బలిపీఠం దగ్గర తీసుకొచ్చాడు, పిల్లలందరినీ కూడా. ద లీడర్ ఆఫ్ ద హౌస్, ద లీడర్ ఆఫ్ ద హౌస్. అంతేకాకుండా ఆయన మరి అండ్ టు ప్రెజెంట్ హర్ టు హిమ్సెల్ఫ్ యాజ్ అ రేడియంట్ చర్చ్ వితౌట్ స్టెయిన్ ఆర్ రింకిల్. సంఘాన్ని ఏ రకంగా ముడత మచ్చ లేకుండా దేవునికి ప్రజెంట్ చేస్తాడో అలాగే భార్యను దేవునికి ప్రజెంట్ చేసేలాగా బలిపీఠం దగ్గర ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని బోధించి తనతో పాటు పవిత్రతలోకి నడిపించే హస్బెండ్ గా 28వ వచనం, ఇన్ ద సేమ్ వే హస్బెండ్స్ ought to love their wives at their own body as their own bodies. He who loves his wife loves himself. After all, no one ever hated their own body, but they feed and care for the body. ఇక్కడ ఫీడ్ అన్నాడు కదా, ప్రొవైడర్. దే ఫీడ్ అండ్ కేర్. సో ఈ రకంగా మీరు లిస్ట్ అవుట్ చేయండి అందరూ కూడా. ఇప్పుడు హస్బెండ్ రోల్ ని ఇక్కడ ఏముందో క్రైస్ట్ తో కంపేర్ చేసినప్పుడు కెన్ యూ లిస్ట్ అవుట్? చేస్తారా? లిస్ట్ అవుట్ చేస్తారా? ఒకటి లవ్ చేయాలి. లవింగ్ లీడర్ అంటే హీ హ్యాస్ టు లీడ్. ఎటువంటి లీడర్? లవింగ్ లీడర్. ఇంకా హోలీ. హోలీ అంటే సాక్రిఫిషియల్ లీడర్షిప్. యా, సో he must be a sacrificial leader. ఓకే. 2 3 గాడ్లీ leader. లీడర్షిప్. exemplary, just like Christ, exemplary. Okay. who loved us and gave himself for us. Accountable, protective. Accountable, yeah. Protector. Just like a priest, he should be. Is a priest. Okay. Provider. He care అంటే he feeds అన్నాడు కదా, he feeds the church అన్నప్పుడు he should provide. ఇంకా ప్రొవైడర్. ఇంకా కేరింగ్. he cares. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఈ చెరిష్ అండ్ కేరింగ్ మీన్స్ నరిష్ అని ఉంటది. అంటే నరిష్ అంటే బాడీని ఎలాగో నరిష్ చేస్తామో అలాగే నరిష్ చేసే వాళ్ళని ఉండాలి. చెరిష్ అని ఉంది. ఎనీ ట్రాన్స్లేషన్ చెరిష్? Feed and care for their body. చెరిష్ అని ఉంటుంది కొన్ని ట్రాన్స్లేషన్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్నో లిస్ట్ రాశాను, చదవండి ఎవరన్నా. హెడ్. మెన్ లేరా? ప్రసన్న కుమార్ సార్. ఎవరో ఒక మెన్న చదివితే బాగుంటదేమో.
ప్రసన్న కుమార్ సార్ ఉన్నారు, జోయల్ అభిషేక్ గారు. ఎవరో ఒకళ్ళు మెన్ చదివితే బాగుంటది. నేను అక్కడ పెట్టాను కదా, జస్ట్ చదివితే చాలు. అన్నా చదువుతున్నాను. చదువు ప్రసన్న. అన్నా గాడ్లీ లీడర్. గాడ్లీ లీడర్. ఓకే, హెడ్ ఆఫ్ ద హౌస్. హెడ్ ఆఫ్ ద హౌస్. హెడ్ ఆఫ్ ద హౌస్. లవర్ అండ్ సాక్రిఫైస్. లవర్ అండ్ సాక్రిఫిషియల్ లవ్. ఓకే. లవింగ్ లీడర్. లవింగ్ లీడర్. ప్రీస్ట్. ప్రీస్ట్. ప్రొటెక్టర్. ప్రొటెక్టర్. ప్రొవైడర్. ప్రొవైడర్. నరిషర్. నరిషర్ అంటే అది ఫిజికల్ కావచ్చు, స్పిరిచువల్ గా కూడా. అంటే ఫిజికల్ అండ్ స్పిరిచువల్. ఆవిడ వాక్యం చదువుకుంటుందా, ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉంటుందా, ఆవిడకి ఎదుగుతుందా దేవుల్లో, అది కూడా నరిష్ అయ్యేలాగా తనకి హెల్ప్ చేయాలి, దోహదం చేయాలి. తర్వాత చెరిషర్. చెరిషర్ అంటే ఏంటి? చెరిషర్ అంటే ఎంజాయింగ్ హర్ ప్రెజెన్స్. చెరిషర్. తర్వాత లవ్ లైక్ క్రైస్ట్. లవ్ లైక్ మేనర్ ఆఫ్ లవ్ లైక్ క్రైస్ట్. తర్వాత పీటర్ కూడా హస్బెండ్స్ గురించి, రోల్ గురించి మాట్లాడుతూ కొన్ని అడిషనల్ పాయింట్స్ రాశారు పీటర్. అంటే బలహీనమైన ఘటమని ఎంచి ఆమెను, అంటే బలహీనమైన ఘటమని ఎంచి అన్ని సన్మానించాలి. అది అక్కడ ఇంగ్లీష్ లో ఏమనుందంటే కన్సిడరేట్ అని ఉంది. బి కన్సిడరేట్, ట్రీట్ విత్ రెస్పెక్ట్. ట్రీట్ విత్ రెస్పెక్ట్ అంటే ఇక్కడ రెస్పెక్ట్ అనే మాట ఇద్దరికి రాశాడా లేదా? ఒబీడియంట్ అంటే అదే, సబ్మిసివ్ అంటే మ్యూచువల్ సబ్మిషన్. రెస్పెక్ట్ కూడా మ్యూచువల్ రెస్పెక్ట్. ఇక్కడ అది ఎప్పుడు ఓవర్ ఆర్చింగ్ రూల్ అమ్మ. అది మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ సబ్మిషన్. మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ సబ్మిషన్. ఓవరాల్ ఆర్చ్ అది. సో అయితే ఇక్కడ కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే దగ్గర మాత్రం రోల్ మాత్రం వైఫ్ కి రోల్ డిఫరెంట్, హస్బెండ్ రోల్ డిఫరెంట్. లీడర్, ఈమె ఫాలోవర్. ఓకే. ట్రీట్ విత్ రెస్పెక్ట్, లివ్ విత్ హర్ ఇన్ విజ్డమ్. లివ్ విత్ హర్. అక్కేదో మాట్లాడుతుంది. అంటే అదే జ్ఞానంతో మెలగాలి, జ్ఞానంతో కాపురం చేయాలి. అది అంటే జ్ఞానంతో ఇల్లు కట్టుకోమని వైఫ్ కి చెప్పాడు, జ్ఞానంతో కాపురం చేయమని హస్బెండ్ కి చెప్పాడు. అదే జ్ఞానంతో కాపురం చేయాలి. జ్ఞానంతో కాపురం చేయమని ఈయనకి చెప్పాడు. అది పేతురు రాసిన పత్రికలో ఉంది. తర్వాత పౌలు గారు ఇంకొక కాంటెక్స్ట్ లో డోంట్ బి హార్ష్ అని రాశాడు. నెగటివ్ ఇన్స్ట్రక్షన్ అబౌట్ ఉమెన్. డు నాట్ బి హార్ష్. హస్బెండ్ డోంట్ బి హార్ష్, బి లవింగ్ లీడర్. అదే డోంట్ బి హార్ష్. ఆమెని నిష్ఠూర పెట్టొద్దు. కఠినంగా వ్యవహరించకూడదు. నిష్ఠూర పెట్టడం అంటే ఆమెను అనవసరంగా బాధ పెట్టకూడదు. బలహీనరాలు. ఎవ్రీ మంత్ తనకుండే ప్రాబ్లమ్స్ అనుకుంటాయి. తర్వాత గ్రోయింగ్ అప్ లో ఆమెకుండే సమస్యలు ఉంటాయి, వృద్ధాప్యంలో ఆమెకుండే సమస్యలు ఆమెకుంటాయి. పిల్లల్ని కన్న తర్వాత ఎంత ఎనర్జీ లాస్ ఉంటది, ఎంత కాల్షియం లాస్ ఉంటది. సో డోంట్ బి హార్ష్, బి కన్సిడరేట్. త్వరగా అలసిపోద్ది. బి కన్సిడరేట్, డోంట్ బి హార్ష్. పనంతా ఆమె మీద వేసేయొద్దు. డోంట్ బి హార్ష్, డోంట్ ట్రీట్ హర్ హార్ష్. నిష్ఠూర పెట్టద్దు బాబు. ఈ రోలు మరి యేసు ప్రభు లాంటి రోల్ అంటే మరి ఒడుగు రాదా? అలా చెయ్యాలి అంటే ఏం కావాలి? ఆత్మతో నింపబడితే తప్ప. ఇగో ఈ రకంగా స్క్రిప్చర్ డిమాండ్ చేసిన హస్బెండ్ గా మనం రోల్ ప్లే చేయటం అనేది చాలా సవాలు.
అదే ఆత్మ నడిపింపు ఉండాలి. ఆత్మ నడిపింపు, ఆత్మ నింపుదల పైన చెప్పాడు కదా. ఎఫెసీయులు రాసిన పత్రికలోనే మనం పైన చదువుకున్నాం. సో స్పిరిట్ ఫిల్డ్ హస్బెండ్, స్పిరిట్ ఫిల్డ్ వైఫ్, అదనమాట. సో ఇద్దరికి కూడా ఆత్మదేవుడు సహాయం చేస్తే సో ఇట్ విల్ బి ఏ బ్యూటిఫుల్ హోమ్. ఎంత చక్కగా ఉంటుంది ఆ ఇల్లు, నిజంగా పరలోకం ఉంటుంది. నిజంగా యేసు ప్రభుకిని సంఘానికి ఉన్న రిలేషన్షిప్ డిస్ప్లే అయిపోద్ది గృహంలో. ఇప్పుడు హస్బెండ్ కి అంటే వైఫ్ కి సవాళ్ళు చూసాం కదా, హస్బెండ్ కి సవాళ్ళు చూద్దాం. ఇప్పుడు మాట్లాడాలి. ఎవరు రాశారు కొన్ని సవాళ్ళు హస్బెండ్ గురించి, హస్బెండ్ కి వైఫ్స్ సవాళ్ళు? వైఫ్ కి హస్బెండ్ అని గురించిన సవాళ్ళు వైఫ్ కి చెప్పారు పేతురు అన్న. హస్బెండ్స్ కి వైఫ్స్ తో ఉన్న సవాళ్ళు ఎక్కడైనా మనకి కనబడియా? ఎటువంటి సవాళ్ళు మనం చూస్తూ ఉంటాం? సాధువుగా మృదువైన గుణాన్ని కలిగి ఉండాలి. అలాంటి అంటే వైఫ్ సైడ్ లో కదండి సిస్టర్ మీరు మాట్లాడుతున్నారు సాధువైన. అది హస్బెండ్ సవాల్ గురించి నేను అడుగుతున్నాను, కొంచెం మీరు. ఓకే హస్బెండ్ సవాల్. ఇంతవరకు మన వైఫ్స్ సవాళ్ళు చూసాం కదండి. వైఫ్ అన్ఫెయిత్ఫుల్ వైఫ్ అని హోషియాలో ఒక వెరీ గుడ్. సో అన్ఫెయిత్ఫుల్ వైఫ్ ఉన్నప్పుడు అది హస్బెండ్ కి గ్రేటెస్ట్ సవాల్ అది. ఓకే ఇంకా ఓకే యాక్చువల్గా ప్రావర్బ్స్ లో మెన్షన్ చేశారు. అంటే ఫైటింగ్ వైఫ్ అని ఎప్పుడు ఫైట్ చేసి అటువంటి వైఫ్ కూడా ఒక సవాలే కదా. ఒక సవాలే హస్బెండ్స్ కి. వెరీ గుడ్. హస్బెండ్స్ ఎవరు మాట్లాడలేదు, వైఫ్స్ ఏ మాట్లాడుతున్నారు సర్ప్రైజింగ్లీ. ఓకే ఓకే జగడగొండు వైఫ్స్ అది యాక్చువల్ గా స్త్రీల గురించి స్త్రీలకు టీచ్ చేయమని చెప్తూ టైటస్, ఐ థింక్ టైటస్ కే చెప్తాడు అనుకో, టైటస్ కో తిమోతికో చెప్తాడు పౌలు. ఎనీవే అంటే పోట్లాడ ప్రతిదానికి ఫైట్ పికప్ చేసే వైఫ్స్ తోను కూడా సవాలే. ప్రతిదానికి ఫైట్ పికప్ చేస్తారు కొంతమంది. మీరు అన్నట్టు కొంతమంది అన్ఫెయిత్ఫుల్నెస్, యాక్చువల్గా అన్ఫెయిత్ఫుల్నెస్ ఈస్ ఫ్రమ్ బోత్ వైఫ్స్ హస్బెండ్స్, రెండు పక్కల సవాళ్లే. ఎస్ ఆర్ నో? ఇందాక ఎవరో చెప్పారు కదమ్మా, ఎవరో హోషియా బుక్ లో నుంచి వైఫ్ అన్ఫెయిత్ఫుల్నెస్ గురించి మాట్లాడేది. హస్బెండ్స్ అన్ఫెయిత్ఫుల్నెస్ కూడా ఉంటది కదా వైఫ్స్ కి, అది కూడా సవాలే వైఫ్ కి. ఎస్ ఆర్ నో? ఏమండి? యా సో ఈ సవాల్ మాత్రం బోత్ సైడ్స్ కి చెందిన సవాల్ ఇది. సో అది ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. అది తర్వాత కొంచెం మాట్లాడతాను, గుర్చేయండి ఒకవేళ నేను మర్చిపోతే. యా ఇంకా ఎటువంటి వైఫ్స్ తో హస్బెండ్స్ కి సవాళ్ళు? గుడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్స్. సామెతల గ్రంథంలో కొంచెం ఏమైనా క్లూ ఉందా? మొదటి తిమోతి 5:13 వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకరాండ్రులకు మాత్రమే ఆడరాని మాటలాడుచు వదరబోతులు పరుల జోలికి పోవారు. అంటే ఇలాంటి వైఫ్లు ఉన్నప్పుడు కూడా కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది. హస్బెండ్స్ కి చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. యా యు ఆర్ రైట్. ఇంకా డామినేటింగ్ వైఫ్, కొంతమంది విమెన్ చాలా డామినేటింగ్ ఉంటారు. ఏమండి?
డామినేటింగ్ వైఫ్. డామినేటింగ్ వైఫ్, యా, డామినేటింగ్ వైఫ్. చాలా వాళ్ళ స్ట్రెంగ్త్ డామినేషన్ అన్నమాట. సో ఇంక వాళ్ళకి ఇంకా అట్లాంటి వాళ్ళతో మరి హస్బెండ్స్ కొంచెం సవాలే. సో ప్రేమించటం, తర్వాత లవింగ్ గా లీడ్ చేయటం, తనని కన్విన్స్ చేయటం, దీస్ ఆర్ ఆల్ బిగ్ ఛాలెంజ్. ఇంకా మీరు ఇంకా గ్రీడీ చిన్న గ్రీడీగా గ్రీడీ విమెన్, గ్రీడీగా యా, గ్రీడీ విమెన్. ఈ గ్రీడీనెస్ అనేది బోత్ సైడ్స్ కు సవాలేనమ్మా. ఇక్కడ స్క్రిప్చర్ బేస్ కూడా నేను మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సొలొమన్ రాసిన మాటల్లో ఒక ఫూలిష్నెస్, ఓకే, ఫూలిష్నెస్, ఇంకా ఇంకా కొండెములాడు స్త్రీ అని కూడా అదే అయిపోయింది. జగడమాడే స్త్రీ, కొండెములాడు స్త్రీ, అక్కడ ఇక్కడ ముడేసేసే వాళ్ళు ఉంటారు స్త్రీలు. ట్రస్ట్ వర్దిగా లేని వైఫ్. అదే అన్ఫెయిత్ఫుల్నెస్ అనొచ్చు, ట్రస్ట్ వర్దిగా లేని వైఫ్ అనొచ్చు. యా, అది లాస్ట్ లో డీల్ చేద్దాం. ఆ సవాల్ని ఎలాగా ప్రాసెస్ చేయాలో, డీల్ చేయాలో. తర్వాత ఇంకోటి ఏంటిది, కొంతమంది ఎవరో సొలొమన్ రాసిన మాటల్లో కొంతమంది ఈ ముసురు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు చుక్క పడుతుంది చూడండి. గయ్యాలి కాదు, నాగింగ్, నస పెట్టడం అనమాట. ఇంకో ఇష్యూ వచ్చినప్పుడు ఓకే, దీన్ని ఇంక రిజాల్వ్ అయిపోయింది కదా, మరి ఓకే నెక్స్ట్ టైం దీన్ని నేను కరెక్ట్ గా నేను తెస్తాను. సో ప్రాబ్లీ స్మాల్ థింగ్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంకాయలు పుచ్చిపోయి తెచ్చాను అనుకో నేను, సో సరిగ్గా ఏరకుండా, సరిగ్గా చూసుకోకుండా, ఇంకా నన్ను ఎప్పుడు బజార్కి వెళ్ళి పంపించేటప్పుడు నస అన్నమాట. వంకాయలు పుచ్చిపోయి తెస్తాను, వంకాయలు పుచ్చిపోయి. సో పోనీ గుడ్, సో లాస్ట్ టైం పుచ్చిపోయి తెచ్చావు, యూ కెన్ గెట్ ఎ గుడ్ బ్రింజాల్ నౌ, యు గో. అట్లాగా లీడర్షిప్ ని బూస్ట్ చేయాలి కానీ నస పెట్టకూడదు. ఎస్ ఆర్ నో? చాలా నాగింగ్ ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు మన ట్యాప్స్ లీక్ అవుతుంటాయి అనమాట. టప్ టప్, నిద్ర పట్టదు. కొంతమంది అలా నిద్ర పట్టనివ్వరు అనమాట హస్బెండ్స్ కి. అట్లాంటి వయసు ఉన్నప్పుడు హస్బెండ్స్ కి సవాల్ అంటున్నాను నేను. అది అక్కడ టాస్క్ చెప్పకుండా ఛాలెంజ్లకు వెళ్ళిపోతున్నారు. టాస్క్ అయిపోయింది. ఓకే, దే వాంట్, ఇంకా వాళ్ళు అర్థం చేసుకోగలరని నేను ఇంక డిస్కషన్ పెట్టలా. అక్క అంటున్నారు డిస్కషన్ పెట్టమని వీటి మీద, టాస్క్ మీద ప్రాపర్ గా ఓరియంట్ అయితే ఈ ఛాలెంజెస్ అన్ని కొన్ని అడ్రస్ అవుతాయి. ఏ గాడ్లీ లీడర్ can give a godly advice. Pray for her, for his wife. A loving leader will accommodate a nagging wife. A sacrificial leader, ఒకవేళ కొన్నిసార్లు హర్ట్ అయినా కూడా కంటిన్యూస్ గా ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. A priest, యాజకుడు అనేటువంటి లీడర్ దేవుని ముందు తనను ఎప్పుడు కూడా ప్రజెంట్ చేస్తూనే ఉంటాడు. దేవుడు తనను మారుస్తాడు, ఆమెను తప్పకుండా మారుస్తాడు. ఎక్స్పోజ్ చేయడు, ప్రొటెక్టింగ్ లీడర్. వాళ్ళ రిలేటివ్స్ ముందు కానీ, వీళ్ళ రిలేటివ్స్ ముందు కానీ ఎక్కడ కూడా తన మీద మాట పడనివ్వడు. హీ విల్ బి ఏ ప్రొటెక్టర్, హీ విల్ బి ఏ ప్రొవైడర్. అన్ని రకాలుగా చూసుకుంటాడు. తనకి అన్ని ఉన్నాయా లేదా చెప్పినా కొంతమంది విమెన్ పైకి చెప్పరు నీడ్స్. హీ విల్ ఫైండ్ అవుట్ ఆన్ హిజ్ ఓన్. నరిషర్, ఎక్కడెక్కడైతే నలతగుందా చూసి గమనించి మాట్లాడి హీ విల్ నరిష్. హీ విల్ చెరిష్. తండ్రి అని దేవుడు కుమారుడు గురించి చెరిష్
అయినట్టు చూస్తాం. మై డార్లింగ్ సన్ ఈజ్ మై డార్లింగ్ సన్, ఐఎమ్ హ్యాపీ విత్ హిమ్. ఎప్పుడన్నా మనం యు ఆర్ మై డార్లింగ్ వైఫ్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ యూ, మనకు అలాంటి మాటలు వస్తాయా? లవింగ్ లైక్ క్రైస్ట్. ఒకసారి ఒక ఫ్యామిలీ మెంబర్లో ఒక హస్బెండ్ ఇలా ఆర్గ్యూ చేస్తున్నాడు నాతో. అన్నా ఎంతకాలం అన్నా, ఎంతకాలం, ఎన్నిసార్లు క్షమించాలన్నా ఆమెను? అప్పుడు తమ్ముడు, సంఘాన్ని గనక ఒకవేళ యేసు ప్రభు వారు ఇలా కనుంటే మనం ఎక్కడుండేవాళ్ళం? సంఘాన్ని ప్రేమించి మడత ముచ్చ కళంకం లేకుండా వాక్యంతో ఉదక స్నానం చేయించి క్షమిస్తూ వస్తున్నాడు. 2000 సంవత్సరాల నుంచి ఇంకా క్షమిస్తున్నాడు, ఇంకా ఇంకా ఇప్పటికీ కూడా క్షమిస్తున్నాడు నన్ను, సంఘంలో ఒక అంగంగా నన్ను. ఇన్ దట్ కేస్ హౌ కెన్ ఏ హస్బెండ్ క్రైస్ట్ లవ్ చూపించాల్సిన హస్బెండ్ గా నేను కెన్ ఐ సే దాట్? నేను ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను అని అంటాం అనేది, మరి ఈజ్ ఇట్ ఎ క్రైస్ట్ ఎగ్జాంపుల్? am I really be considerate? సన్మానించడం అంటే ఆమెకి మంచి మంచి గొప్ప చీర కొనేసి, లేకపోతే ఆవిడకి అన్ని టాయిలెట్ సామాన్ మంచిగా అన్ని కావాల్సినవి అన్ని ఇవ్వటం ఒక్కటేనా కన్సిడరేట్ అంటే? ఫిజికల్ నీడ్స్ ఒక్కటేనా కన్సిడరేట్ అంటే? when she is not able to cater to your needs, my needs, I need to be considerate. మెన్ కి చాలా కష్టం ఇది, మెన్ కి పెద్ద ఛాలెంజ్ ఇది. బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెను సన్మానించడం అంటే సాల్వా కప్పటం కాదు. బీ కన్సిడరేట్. ఫోన్లో పడుకున్నావా? ఓకే, ఐ విల్ నాట్ డిస్టర్బ్ యూ. కన్సిడరేట్. బాగా అలసిపోయింటావు, కెన్ ఐ హెల్ప్ యూ? నేను చేయాల్సింది ఏమైనా ఉందా? బీయింగ్ కన్సిడరేట్. ట్రీట్ విత్ రెస్పెక్ట్. ముఖ్యంగా భారతదేశంలో, ముఖ్యంగా మన కల్చర్లో అది ఇది అని మాట్లాడుకునే కల్చర్ ఇది మనది. సిస్టర్స్ని బ్రదర్స్ అలా పిలిస్తే తల్లిదండ్రులు ఏమనరు, ఎందుకంటే ఈయన పిలుస్తాడు కదా వసేవని. ట్రీటింగ్ విత్ రెస్పెక్ట్. మాటల్లో గౌరవం, ట్రీట్ చేయటంలో గౌరవం, నా కుటుంబ సభ్యులకి పరిచయం చేయటంలో గౌరవం. ఈ రకంగా దేవుని పైనుంచి వచ్చే జ్ఞానంతో కాపురం చేయాలి. పైనుంచి వచ్చే జ్ఞానం, కింద నుంచి వచ్చే జ్ఞానంతో మనం కాపురం చేయలేం. పైనుంచి వచ్చే జ్ఞానం. నిష్ఠూర పెట్టొద్దు అన్నాడు పౌలు కొలస్సీలు రాసిన పత్రికలో. ఇవి పాజిటివ్ థింగ్స్. అందుకనే అక్క ముందు పాజిటివ్ థింగ్స్ గురించి, అంటే రోల్ ప్లే కరెక్ట్ గా జరిగితే ఈ ఛాలెంజెస్ అధిగమించడానికి చాలా ఈజీ అవుతుంది. am I right? మాట్లాడాలి. Yes, sir. I wish along with your sisters ఆల్ హస్బెండ్స్ ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఎందుకంటే ఫ్యామిలీగా చదివే టెక్స్ట్ ఇది. ఎనీవే, సో ఇక్కడ అన్ఫెయిత్ఫుల్నెస్ గురించి మాట్లాడేటప్పుడమ్మా చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. అన్ఫెయిత్ఫుల్నెస్ అంటే యేసు ప్రభు చెప్పిన మాటల్లో శరీరం ఒక్కటే వెళ్ళిపోతే అన్ఫెయిత్ఫుల్నెస్ కాదు అది. మనసు వెళ్ళిపోయినా అన్ఫెయిత్ఫుల్నెస్ అది నువ్వు ఎక్కడ చూడగలవు? చూడలేవు. కాబట్టి ఎవరికి వాళ్ళం గాడ్ చేసుకోవాలి కుటుంబాన్ని. ఐ నీడ్ టు గాడ్ మై వైఫ్, ఐ నీడ్ టు గాడ్ మై సెల్ఫ్. ఇన్ఫిడిలిటీ అంటారు దాన్ని.
కుటుంబంలో దర్ ఇస్ ఇన్ఫిడెలిటీ ఉంటే గనక ఒకరినొకరు గాడి చేసుకోవాలి, ఎంతో జాగ్రత్తగా కాచుకోవాలి, ప్రార్థనతో కంచి వేసుకోవాలి, శత్రువు ప్రవేశింపకుండా. అలాంటప్పుడు చక్కగా టైం స్పెండ్ చేయాలి, చక్కగా మాట్లాడాలి మృదువుగా. నేను నా భార్యతో నేను చక్కగా మాట్లాడకపోతే వర్క్ ప్లేస్ లో ఎవరో ఒకవేళ చక్కగా అయ్యో సింపతైజ్ చూపుతూ మాట్లాడితే ఇట్స్ వెరీ ఈజీ టు బి అట్రాక్టెడ్. దేర్ఫోర్ యాజ్ హస్బెండ్స్, కవర్, గివ్ యూర్ టైం, టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్, చెరిష్, నరిష్. కొన్నిసార్లు అనవసరమైన అనుమానాలు కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అవి. ఇప్పుడు ఇది నేను మొదలు పెడితే ఇది ఒక పెద్ద టాపిక్ కాబట్టి వి నీడ్ టు ఫైర్ ప్రూఫ్ అని ఒక మూవీ తీశారు, చాలా బ్యూటిఫుల్ ఉంది, ఫైర్ ప్రూఫ్ అని. అది చూడండి. వార్ రూమ్ అని ఇంకోటి. ఈ 2 మూవీస్ చూడండి, ప్రతి ఫ్యామిలీ కూడా. అన్ఫెయిత్ఫుల్నెస్ విషయంలో ఎలా వాళ్ళు హ్యాండిల్ చేశారు అనేది చాలా బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేశారు త్రూ ప్రేయర్. ఫైర్ రూమ్ అండ్ వార్ రూమ్ అండ్ ఫైర్ ప్రూఫ్. వార్ రూమ్ అండ్ ఫైర్ ప్రూఫ్ ఇవి దొరుకుతాయి, మీరు చూడండి, తప్పక చూడండి. సో స్టిల్ వాంట్ మీ టు టాక్ అబౌట్ సమ్ మోర్ ఛాలెంజెస్ ఆర్ యూ వాంట్ టు యాడ్ సమ్ మోర్ ఛాలెంజెస్? ఏమ్మా? ఇంకెవరు మాట్లాడలేదన్నా, మీరే మాట్లాడండి. ఏమ్మా? మీరే చెప్పండి. దేవుని పాద సన్నిధిలో ఇద్దరం కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఒకళ్ళనొకళ్ళు. అది థాట్ లెవెల్లో అన్ఫెయిత్ఫుల్నెస్ అవ్వచ్చు, మరి యాక్ట్ లెవెల్లో అన్ఫెయిత్ఫుల్నెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ అన్ఫెయిత్ఫుల్నెస్. యేసుప్రభు రెండింటిని ఈక్వల్ చేస్తాడు అంతే. ఎనివే, అందుకనే జూయిష్ వెడ్డింగ్స్ లో బ్రైడల్ బాత్ అనేది ఉంటది ఒకటి. ఇట్ ఈస్ ఎ సింబాలిక్ యాక్ట్ అంట. ఎందుకంటే ఒక బ్రైడ్ ని యేసు ప్రభు కోసం సంఘాన్ని సిద్ధపరిచినట్టు ఆ వధువుని ఎంతో చక్కగా శాంక్టిఫై చేయబడుతుంది అనమాట. రాబోయే క్రీస్తు ప్రభు కొరకు సిద్ధపరచబడుతుంది సంఘం. యేసు క్రీస్తు ప్రభు వారు ద్వారా, ఆయన తిరిగి లేచిన ప్రభు ఆత్మరూపేణ మనకి ఏ రకంగా సంఘాన్ని సాకుతున్నాడో, ఏ రకంగా సంఘాని కోసం ప్రాణం పెట్టాడో సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. అదే మాదిరి సిద్ధపడి ఉన్నట్లుగానే హెడ్షిప్ వరకు వస్తే అది డిక్టేటర్గా కాదు, క్రష్ చేసేది కాదు, ఫ్రస్ట్రేట్ చేసేది కాదు. ఆ లీడర్షిప్ డామినేట్ చేసేదిగా కాదు, సర్వ్ చేసేది లీడర్షిప్. కాళ్ళు పట్టుకునేది లీడర్షిప్, కాళ్ళు కడిగేది లీడర్షిప్. ఆ రకమైన లీడర్షిప్ ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. అప్పుడే ఆమె యొక్క ఫుల్ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. అలాంటి లీడర్గా ఉన్నప్పుడే భార్య యొక్క ఫుల్ పొటెన్షియల్ బయటకు వస్తుంది. గోల్డెన్ రూల్, ట్రీట్ హర్ యాజ్ యువర్ ఓన్ బాడీ. గోల్డెన్ రూల్, ట్రీట్ హర్ యాజ్ ఇఫ్ ఇట్స్ మై ఓన్ బాడీ. చెరిష్ అండ్ నరిష్. ఈ రకంగా ఇద్దరి రోల్స్ కూడా ప్లే చేసినప్పుడు ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సైలెంట్ ప్రీచింగ్ టు ఈచ్ అదర్. సైలెంట్ ప్రీచింగ్ టు ఈచ్ అదర్. ఈ రకంగా కీ టు ద పీస్ఫుల్ అండ్ హ్యాపీ మ్యారేజ్ యొక్క అవసరత ఏంటంటే, హస్బెండ్స్కి సిగ్నిఫికెన్స్ కావాలి. నీ నాయకత్వంలో నేను ఎంతో ఎంతో ట్రస్ట్ చేస్తూ నేను ఫాలో అవుతాను అనే మెసేజ్ హస్బెండ్కి పాస్ అవ్వాలి వైఫ్. అలాగే వైఫ్కి నిన్ను నడిపించడానికి ఏ ఎక్స్టెంట్కి అయినా సరే
త్యాగం చేస్తాను అనే మెసేజ్ వైఫ్కి పాస్ అవ్వాలి. హస్బెండ్ లవింగ్ లీడర్షిప్ యేసు ప్రభు లాంటిది చూపించాలి మనం. ఎప్పుడైతే ఆ రకమైన అట్మాస్ఫియర్ ఇంట్లో ఉంటుందో మరి దర్ ఈస్ ఎ పీస్ఫుల్ అండ్ హ్యాపీ మ్యారేజ్. కొన్నిసార్లు we may disappoint each other's hopes, ambitions, but still godly leader ga it is your responsibility to check. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రకంగా మరి అడిగారో, నా ఓన్ బాడీని నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, నా ఓన్ బాడీని నేను ఎలా హర్ట్ చేసుకోకుండా ఉంటాను. యేసు ప్రభు లాంటి మాదిరిగా మరి సంఘాన్ని ముడత మచ్చ కలంకం లేకుండా కాచుకున్నట్టు taking care of wives. That's how both wife and husband are under lordship of Christ. ఇక్కడ మరి లోబడకపోవటం అనేది అది స్పిరిచువల్ ప్రాబ్లం. దేవుడిచ్చిన ఆజ్ఞది, దేవుడికి సబ్మిట్ అవ్వటమే అది అవిధేయత అవుద్ది దేవునికి. తర్వాత యేసు ప్రభు లాంటి ప్రేమతో చూపించలేకపోవటం అనేది మేల్ ఈగో. అది మేల్ ఈగో అంటారు దాన్ని, ఈగో. మేబీ దెర్ ఆర్ సమ్ కల్చరల్ బ్యాగేజెస్. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను ట్రీట్ చేసే విధానం చూసి అలాగే ట్రీట్ చేస్తామంటే అలాగే. ది స్క్రిప్చర్ ఈజ్ యువర్ మై మోడల్. క్రైస్ట్ ఈజ్ మై మోడల్, నాట్ యువర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ మదర్, గ్రాండ్ మదర్. నో. ఈ రకమైన ఫ్యామిలీ బ్యాగేజెస్ కూడా కొన్ని సవాళ్లే. కుటుంబాలని వదిలిపెట్టకపోవటం కూడా సవాలే. అది అందుకని ఇక్కడ ఈ మాట మాట్లాడాడు. ఫర్ దిస్ రీజన్ ఏ మ్యాన్ షాల్ లీవ్ హిస్ ఫాదర్ అండ్ మదర్. విడిచిపెట్టకపోవటం కూడా పెద్ద సవాలే. రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేయలేకపోవటానికి, తల్లిదండ్రులను వదిలిపెట్టకపోవటం. సైకలాజికల్ గా ఇంకా వాళ్ళు వదిలిపెట్టరు. కొంతమంది హస్బెండ్స్ వదిలిపెట్టరు, వైఫ్స్ వదిలిపెట్టరు. ఈ రకంగా టు సబ్మిట్ ఈజ్ టు గివ్ వన్ సెల్ఫ్ అప్ టు సంబడి. అదనమాట సబ్మిట్ అవటం అంటే ఎదుటి పర్సన్కి నన్ను నేను ఇచ్చేసుకోవటం. ప్రేమించటం అంటే ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ వన్ సెల్ఫ్ టు ద అదర్ పర్సన్. అంటే ఆమె సబ్మిట్ అవటం ద్వారా హీ గివ్స్ హర్ సెల్ఫ్ టు మీ, అండ్ నేను ప్రేమించటం ద్వారా ఐ గివ్ మై సెల్ఫ్ టు హర్. ఇంకేముందండి, ఇంకా తను నాకు ఇచ్చేసుకుని నేను ఆమెకి ఇచ్చేసుకుంటే ఇక అక్కడ ఆ కుటుంబం హెవెనే. ఇద్దరు సెల్ఫ్లెస్ గా ఒకరికొకరు గివింగ్ ourselves to each other. That's a real foundation to endure and growing in marriage. Giving oneself up for someone or losing oneself is to find the other one. ఒక వ్యక్తికి నన్ను నేను అప్పగించుకోవటానికి నేను వదిలిపెట్టుకోవాల్సిన అన్ని వదిలిపెట్టుకోవాలి. Each seeking to do the roles completes marriage. నా భార్య అవసరత, నా భర్త అవసరత నా ప్రయారిటీ అని ఇద్దరు అనుకుంటే ఇట్ కంప్లీట్స్ మ్యారేజ్. కుటుంబం, వివాహం పరిపూర్ణం అవుతుంది. అప్పుడే వివాహం పరిపూర్ణం అవుతుంది. అప్పుడే ఘనం అవుతుంది వివాహం అన్ని విషయాల్లో. అప్పుడే వివాహం ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది వివాహంలో. లేకపోతే ఏదో పెళ్లి చేసుకున్నాం అయిపోయింది జీవితం. నో నో. మే గాడ్ బ్లెస్ యూ. ఈవెన్ ఫర్ మీ, నాకు కూడా, నా కుటుంబం కూడా దేవుడు నాకు ఇచ్చిన రోల్, మాకిచ్చిన రోల్స్ ఒకరికొకరం దైవ జ్ఞానంతో, దేవుని సహాయంతో ఫుల్ఫిల్ చేస్తూ కుటుంబాన్ని ఎంతో మరి ఫుల్ఫిల్డ్ ఫ్యామిలీస్ గా, ఫుల్ఫిల్డ్ మ్యారేజెస్ గా మన కుటుంబాలు ఉన్నప్పుడు మన పిల్లలకి అది ఎంతో మాదిరి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంతో మాదిరి. మే గాడ్ హెల్ప్ ఈచ్ వన్ ఆఫ్ us to play our roles as the scripture demands.
Anyone want to say anything on this? You're welcome to, share anything or comment anything. Add anything. Any prayer point? Any help? ఆ రకమైన కుటుంబాలుగా దేవుడు మన కుటుంబాలు ఉండాలని, అలాంటి కుటుంబాల ద్వారానే దేవుడు సంఘాన్ని కడతాడని, ప్రభువు కోసం ఎదురు చూసే అలాంటి కుటుంబాల కోసమే, అలాంటి కుటుంబాలే కలిసే సంఘం అవుతుంది. మే గాడ్ బ్లెస్ యూ. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ, అంటే ఏమీ ఇంకా యాడ్ చేయటం కానీ, షేర్ చేయటం కానీ, మాట్లాడటం కానీ ఏమీ లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన కుటుంబాలు, మన దేవుడు మనకి ఇచ్చిన ఆ రోల్స్ ఫుల్ఫిల్ చేయలాగిన మనకి అందరికీ కూడా సహాయం చేయను గాక. ప్రేమలత. Anna, thank you so much, Anna. Thank you for the wonderful word of God. I thank each one of you for joining for the Bible study. I request Dr. Mercy Bala Madam to please pray. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నా తండ్రి ప్రభా, మరి మేము ఎఫెషియన్స్ నా తండ్రి పత్రికను మేము ఎక్స్పోజిటరీ విధానములు నా తండ్రి ప్రభా నేర్చుకుంటుంది. ప్రభా నీ సహాయం మాకు అందిస్తూ ప్రభా నీ ప్రియ బిడ్డను వాడుకుంటున్నందుకు వేలాది స్తోత్రములు తండ్రి. ఇది నాన్న ప్రభా మరి వైఫ్స్ అండ్ హస్బెండ్స్ రోల్స్ మేము చూసాం తండ్రి. అలాగే అందులో ఛాలెంజెస్ కూడా మేము చూసాం తండ్రి. యేసయ్యా తండ్రి నా మేము ఒక మాదిరిగా మీ విన్న మట్టుకే కాదు కానీ విన్నదాన్ని అప్లై చేసుకుని మా జీవితాల్లో నా తండ్రి నువ్వు కోరుకున్న వైఫ్స్ గాను, అలాగే నువ్వు కోరుకున్న మరి హస్బెండ్స్ గాను మేము ఉండడానికి సహాయం చేయండి. యేసయ్యా నా తండ్రి ముఖ్యంగా తండ్రి మరి ఒక వైఫ్ గా తండ్రి నా జ్ఞానముతో, విధేయతతో, నమ్రతతో తండ్రి జీవించడానికి తండ్రి సహాయం చేయండి. తండ్రి సారా ఏ రీతిగా నా తండ్రి మరి ప్రొటెక్షన్, ఇంకా నాకు ఎలాగా ప్రొటెక్షన్ ఇచ్చే హస్బెండ్ మరి సమస్యలో పడేసినప్పుడు ఎలాగా అల్టిమేట్ ప్రొటెక్టర్ నీవు అని చెప్పి నీ మీద డిపెండ్ అయ్యిందో అట్ ద సేమ్ టైం హస్బెండ్ అని లార్డ్ అని పిలుస్తా ఉన్నది అలాగే ఒకవేళ భర్తల్లో ఏదైనా తండ్రి నెగటివ్ విషయాలు మేము చూసినప్పుడు కూడా నువ్వు మాకు అల్టిమేట్ గా భర్త అయినావని ఎరిగి మేము తండ్రి యాజ్ ఏ వైఫ్ గా మేము ఉండాల్సిన రీతిలో ఉండేటట్లు మాకు నేర్పించండి. ఇంకనూ దైవికమైన వ్యక్తులుగా తండ్రి ఇల్లు కట్టుకునే జ్ఞానవంతులు తండ్రి 100% సబ్మిషన్ కలిగిన నా తండ్రి గుణవతి అయిన భార్యగా తండ్రి సుబుద్ధి గల భార్యగా ఉండడానికి సహాయం చేయండి. అలాగే హస్బెండ్స్ కూడా పోషించడం, సంరక్షించడం, చెరిష్ అవడం, ప్రొవైడర్ గా ఉండడం, క్షమించే వ్యక్తిగా క్రీస్తు ఎలాగ క్షమించారో అలాగే భార్యను క్షమించగలగడం, అటువంటి గుణగణాలు కలిగి ఉండాలని ఛాలెంజెస్ లో కూడా మరి ఒకవేళ నష్టపెట్టే వైఫ్, గయ్యాలి వైఫ్, రక్షణ లేని వైఫ్ ఎలాగ జ్ఞానయుక్తంగా వారితో కాపురం చేయాలో మాకు తెలియచేస్తాను మరి హస్బెండ్స్ అందరూ కూడా నువ్వు కోరుకున్న విధానములు ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోవడానికి సహాయం చేయాలి.
దేవా నా తండ్రి నా ప్రభు ఇటు రీతిగా మంచి నా తండ్రి ప్రభా మరి ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ చేస్తున్న ప్రభా మరి బ్రదర్ సిస్టర్ ని మీరు ఆశీర్వదించి దీవించారు ప్రభా. నిజముగా వారెంతో నా తండ్రి ప్రభా సమయాన్ని వెచ్చించి తండ్రి ప్రభా ఇలాగ డాక్టర్స్ గ్రూప్ లో ప్రభా మరి ఈ యొక్క బైబిల్ స్టడీని తీసుకోవడానికి నువ్వు ఇచ్చిన తండ్రి ప్రభా ప్రేరేపణను బట్టి తండ్రి ప్రభా యేసయ్య మీకు వేలాది స్థితులు స్తోత్రములు చెల్లిస్తుంది. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకాను అనేక మందికి ఉపయోగపడినట్లుగా వారికి దీర్ఘాయువును ఆయుష్ను ప్రభా యేసయ్య మంచి నా తండ్రి ప్రభా ఇంకా నా తండ్రి వారి యొక్క ప్రార్థనాంశాలన్నీ స్తుతి అంశాలుగా మార్చి వాళ్ళని బలపరిచి మా లాంటి అనేక మందికి ఉపయోగపడినట్లుగా మీరు వాడుకోనమని బతిమాలుకుంటున్నాం. అలాగే కోఆర్డినేటర్స్ ప్రభా డాక్టర్ ప్రేమలత అలాగే డాక్టర్ సుధరా ప్రభా ఇంకా ఎవరెవరు సహాయపడుతున్నారు తండ్రి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రభా డిస్కషన్ లో యాక్టివ్ గా పాల్గొంటూ మేము కూడా నా తండ్రి ప్రభా యేసయ్య నా తండ్రి వాక్యాన్ని తండ్రి ప్రభా చక్కగా నేర్చుకోవడానికి మాకు కూడా సహాయం చేయండి. మా ప్రార్థన మీరు అంగీకరించండి. ప్రతి వారము జరిగే ఈ బైబిల్ స్టడీలు మేమందరం కూడా కలుసుకుంటూ ఇంకా అనేక మంది చేర్చబడి ఇంకా అనేక మంది ప్రభా యేసయ్య మరి యూస్ఫుల్ అయినట్లుగా అనేక మంది జాయిన్ అవ్వాలి ప్రభా. మీరే సహాయం చేయండి. మా ప్రార్థన అంగీకరించండి. నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె థ్యాంక్ యూ డాక్టర్ ప్రేమలత. Madam, thank you so much, madam. Thank you, Welcome. madam. Thank you. Anna, thank you so much, Anna. Akka, Ratnaka, thank you so much, Akka. I thank each one of you for joining for the Bible study. Thank you. అరే సుధా మా అరే సుధా అరే ఇంకా మన ప్రేయర్ రిక్వెస్ట్ ఎక్కువ మంది మొన్న జాయిన్ అయ్యేటట్లు సార్ నుండి ప్రేయర్ చేయాలిరా. ఇంకా అదే పని. ఓకే ఈరోజు అది తెలిసింది బాగా. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా అమ్మా స్టాప్ రికార్డింగ్ చేశారా? స్టాప్ రికార్డింగ్